అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. తల్లి నుండి ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది. ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు. భవనాల అలంకరణ వస్త్రాలపై ఖర్చులు పెరగవచ్చు. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఆఫీసులో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. స్త్రీల ఆభరణాలు, వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు. ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం. తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది. స్థితులు ప్రతికూలంగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి. అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది. మీ చిన్నారులు చేసే కొన్ని తప్పులను మీరు విస్మరించాల్సి ఉంటుంది. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి. ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.